వరములు కురిపిస్తాడని నమ్మలేదు, నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా. స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. దర్శకుల స్పెషల్లో భాగంగా ఇవాల్టి స్వరాభిషేకంలో ఉత్తమాభిరుచి గల దర్శకులు గుణశేఖర్ గారు, ట్రెండ్ సెటర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు అందించిన చిత్రాల్లోని గీతాలను వినబోతున్నాం. ముందుగా గుణశేఖర్ గారి గురించి ఓ నక్క చిత్రం. 1964 జూన్ 2వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో జన్మించిన గుణశేఖర్ అక్కడే ఎదిగారు. ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసాలు పూర్తి చేసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి కామర్సులో డిగ్రీ పట్టా పుచ్చుకొని సినిమాలపై ఆసక్తితో మదరాసు చేరుకున్నాడు. సినీ రచయిత కాశీ విశ్వనాథ్ గారి దగ్గర సహాయ రచయితగా అక్షరాలపై పట్టు సాధించాడు. ఆ తరువాత డివి నరసరాజు గారు, క్రాంతి కుమార్ గార్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అనుభవాన్ని గడించాడు. ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసోసియేట్గా చేరి సినిమాల రూపకల్పనలో అవగాహన పెంచుకున్నాడు. 1992లో తొలిసారిగా లాఠీ చిత్రాన్ని రూపొందించి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. ఆ తరువాత సొగసు చూడతరమా, బాలరామాయణం, చూడాలని ఉంది, మనోహరం, ఒక్కడు చిత్రాల ఘన విజయంతో ఉత్తమ దర్శకుడిగా పరిశ్రమలో స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన రూపొందించిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి పరిశ్రమలో సంచలనానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మహోజ్వల పౌరాణిక చిత్రం శాకుంతలం రూపకల్పనపై తన మనసు లగ్నం చేశారు. అతి తక్కువ కాలంలో 12 చిత్రాలను రూపొందించి అందులో అత్యధికంగా విజయాలు సాధించిన గుణశేఖర్ గారి నుంచి మరిన్ని అద్భుతమైన చిత్రాలు రావాలని నిండు మనసుతో ఆశిస్తూ అతను రూపొందించిన చిత్రాల్లోని కొన్ని మధుర గీతాలను విని ఆనందిద్దాం. అందం అలక, ఓర్పు నేర్పు, కోపం కలహం, అనురాగం ఆత్మగౌరవం సౌశీల్యం, వీటి కలగలిపే అర్ధాంగి. అలాంటి ఓ ఇల్లాలి కథే గుణశేఖర్ రూపొందించిన రెండవ చిత్రం స్నేహనిధి ఫిల్మ్స్ పతాకంపై కె రామ్ గోపాల్ నిర్మించిన సొగసు చూడతరమా. హాలీవుడ్ చిత్రం ఇండీసెంట్ ప్రపోజల్ కథ స్ఫూర్తిగా తీసుకుని అద్భుతమైన చిత్రానువాదాన్ని సమకూర్చుకుని గుణశేఖర్ తీర్చిదిద్దిన ఈ చిత్రానికి అజయ్ శాంతి గారు మనసుకు హత్తుకునేలా మాటలు రాశారు. కాపురంలో కష్టానికో భార్య సుఖానికో భార్య ఉండదు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటేయచ్చేమో గాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. ఆయన రాసిన మాటల్లో కొన్ని ఆణిముత్యాలివి. తడి బొమ్మను పొదుగుకున్న అమ్మ పొందేటి ఆనందమేదో తెలియాలంటే ఆ బ్రహ్మ ఆడజన్మనెత్తాలి అన్న పాట పంక్తులు ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. ఉత్తమ చిత్రంగా బంగారు నందిని అందుకున్న ఈ ఉత్తమ మహిళా చిత్రం కోసం రమణి ప్రసాద్ల స్వరకల్పనలో కేజే యేసుదాస్ గారు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతోంది కారుణ్య. సొగసు చూడతరమా, సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా, మరుని నారి నారిగా మారి మదిని నాటు విరిసెరమా, సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా, మరుని నారి నారిగా మారి మదిని నాటు విరిసెరమా, సొగసు చూడతరమా. సుప్రభాతాలై పునుకే స్వప్న గీతాలై ఉషా కిరణము నిషా తరుణము కలిసే కలికి మేనిగా
సొగసు చూడతరమా. పలుక చైత్రరాగాలే అలక గ్రీష్మతాపాలే మదే కరిగితే అదే మధుఝరీ సురుకు వరద గౌతమి చెలిమి శరత్ పౌర్ణమి అతివే అన్ని ఋతువులయే సొగసు చూడతరమా. నీ సొగసు చూడతరమా. మరుని నారి నారిగా మారి మాదిరి నాటు విరిసరమా. సొగసు చూడతరమా. నీ సొగసు చూడతరమా. మరుని నారి నారిగా మారి మాదిరి నాటు విరిసరమా. సొగసు చూడతరమా. ప్రిన్స్ మహేష్ బాబు నట జీవితంలో అఖండ విజయం సాధించిన మొట్టమొదటి చిత్రం దర్శకులు గుణశేఖర్ అత్యద్భుతంగా రూపుదిద్దిన ఒక్కడు. అమెరికన్ మూవీ వెస్ట్ సైడ్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకుని చార్మినార్ బ్యాక్డ్రాప్లో ఒక విభిన్నమైన కథను తయారు చేసుకున్నారు గుణశేఖర్ గారు. ఆ కథకు మహేష్ బాబు మాత్రమే సరైన కథానాయకుడని భావించి అతడిని సంప్రదించి ఓకే చేసుకున్నారు. కథను విన్న ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గారు దర్శకుని మీద నమ్మకంతో భారీ వ్యయంతో చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. ఆ చిత్రమే సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఒక్కడు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలో ఉన్న గోపనపల్లెలో 1,70,00,000 వెచ్చించి 10 ఎకరాల్లో చార్మినార్ సెట్ని రూపొందించి ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. 2003 జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించడమే కాకుండా 8 నంది పురస్కారాలను 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. మణిశర్మ గారి స్వరకల్పనలో నాయికా నాయకుల కోసం సుజాత, ఉదిత్ నారాయణ్లు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతాన్ని కళా దర్శకులు అశోక్ కుమార్ వేసిన చార్మినార్ సెట్లో అందంగా చిత్రీకరించారు దర్శకులు గుణశేఖర్ గారు. ఇప్పుడు ఆ పాటను మనకి పాడి వినిపించబోతోంది దినకర్ హరిప్రియ. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి.
ఎంపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది. చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా. ఎక్కడ 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 వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆ పగలవా చీకట్లో కురిసే సుగంధాల హోళీ ఓ చూపదా వసంతాల కేళి. కురిసే సుగంధాల హోళీ ఓ చూపదా వసంతాల కేళి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. యమునా తీరాల కథ వినిపించేలా రాధా మాధవుల జత కనిపించేలా పాడని వెన్నెల్లు ఈ వేళ చెవిలో సన్నాయి రాగంలా. కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాలా. లాహిరి 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 తరంగాల రాత్రి ఏటని ఇదే వేళ జాజరి 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 జానపదంగా పొద్దే పలకరించాలి. ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి ఓ చూపగా వసంతాల కేళి. ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి ఓ సుపద వసంతాల కేళి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకులు గుణశేఖర్ రూపొందించిన అడ్వెంచర్ మూవీ దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె దేవి వరప్రసాద్ గారు నిర్మించిన మృగరాజు. అడవి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అడవి పల్లెలోని వేటగాళ్లు రాజుగా మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించారు. ఈ చిత్రం కోసం మాస్టర్ చిత్రం తర్వాత ఆయనే పాట పాడడం విశేషం. ఆ పాటకు సంబంధించిన సాహిత్యాన్ని స్వరకర్త మణిశర్మ గారికి ఇచ్చేశారట చంద్రబోస్ గారు. అయితే ఆ పాట యాడ్ లిప్తో ప్రారంభమైతే బాగుంటుందని డోలారి ధనిలో షూటింగ్ జరుగుతుండగా చంద్రబోస్ గారికి కబురు పెట్టారట. అక్కడ ఇద్దరు కూర్చుని చర్చించుకున్నాక యాడ్ లిప్ రాశారట చంద్రబోస్ గారు. అప్పుడు ఆ ఛాయ్ పాటకు సంపూర్ణమైన పరిమళం వచ్చిందన్నమాట. ఇప్పుడు ఆ పాటను మనకి పాడి వినిపించబోతోంది మల్లికార్జున్ గారు, అఖిల్ చంద్ మరియు హర్షవర్ధన్. అలనాడు బ్రహ్మ మానవుని తలరాతలు రాయడంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాల కడల నుండి పాలను, శివుడి తలపై గంగామనడికి నీళ్లను, మన్మధుడి చెరుకు విల్లు నుంచి చక్కెరను, ఊటీ ఉద్యానవనం నుంచి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా వడబోసి కాచి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంతటి మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్. నరభాయ్, అంతటి మహత్తున్న ఆ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతాను, నోరు ఊరేలా వినుకోబోయి. ఆహా, ఆ
చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్ ఏ చాయ్ గరీబుకి బిందురా భాయ్ ఈ చాయ్ నవాబుకి బంధువేనోయ్ ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్ ఈ చాయ్ గలసుకి జే జే ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్ చాయ్ చాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్ ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్ చాయ్ 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 డ్రైవర్ బాబులకు ఈ ఛాయే పెట్రోలు డాక్టరు బాబులకు ఈ ఛాయే టానిక్ లేబర్ అన్నలకు టీ నీళ్ళే జీతాలు విద్యార్థుల చదువులకు టీ నీళ్ళే విటమిన్లు తెల్లదొరలు ఇండియాకు తెచ్చారు టీ ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాడు ఆ శ్రీ తాను టీ తాగడంలో ఘనాపాటి టీ వల్ల లాభాలు శతకోటి ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి హే చాయ్ చటుక్కున తాగరా భాయ్ చాయ్ 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 ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్ గరం చాయ్ మస్టాలిటీ तांगड़दत्त धिन तांगड़दत्त धिन तरगड़ धिन तांगड़दत्त धिन तांगड़दत्त धिन तरगड़ धिन పెంచును ఆరోగ్యం మసాలా టీ అంటే అది దించును రామైకం లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం ఇరానీ టీ పడితే ఇటు రాదా ఆ స్వర్గం కేఫుల్లో దాబాల్లో 5 స్టార్ హోటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటి సినిమా హాలల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటి టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు టీ కొడితేనే బతుకుతారు అందరూ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్ ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్ ఈ చాయ్ నవాబుకి బంధువేనో ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్ ఈ చాయ్ గళసుకి జే జే ఎలా ఉందండి సూపర్ లేకపోతే చాయ్ చీజీ అంటారా ఇంకన్నా అది ఉంటానండి నమస్కారం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకులు గుణశేఖర్ రూపొందించిన మరో యాక్షన్ డ్రామా కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై జి రమేష్ బాబు గారు నిర్మించిన అర్జున్ మీనాక్షి ఈ ఇద్దరి కవలల అనుబంధాల నేపథ్యంలో దర్శకులు గుణశేఖర్ రాసుకున్న కథకు బిగువైన చిత్రానువాదాన్ని సమకూర్చుకున్నారు. మధుర మీనాక్షి దేవాలయం బ్యాక్డ్రాప్లో నడిచే ఈ కథకు అనువుగా కళా దర్శకులు పద్మశ్రీ తోటతరణి గారి నేతృత్వంలో మధురైలోని మీనాక్షి దేవాలయాన్ని తిరిగి సృష్టించారు.
5 కోట్ల రూపాయల వ్యయంతో 6 నెలల్లో 500 మంది కార్మికుల సహాయంతో గండిపేటలోని కృష్ణగారి తోటలో 5 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం దర్శక నిర్మాతల ధైర్యానికి, కళా దర్శకుని సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం. ఈ దేవాలయ ప్రాంగణంలో 25 జనరేటర్లను ఉపయోగించి దర్శకులు గుణశేఖర్ గారు చిత్రీకరించిన ఓ యుగళ గీతం చిత్రానికే హైలైట్. మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో బాలుగారు, చిత్రగారు ఆలపించిన ఆ వేటూరి గారి గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతోంది చిత్రగారు శ్రీకృష్ణ. డుమ్డుమారే పిల్ల పెళ్ళి ఛాంగు భళ్ళారే భళ్ళారే ఝంఝమారే శివుని పెళ్ళి ఛాంగు భళ్ళారే భళ్ళారే. అழகர் பெருமாளோ అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి, నీ కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని రాత్రి. చిందయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టయ్యరా. చిందయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టయ్యరా. తందానా తాళాలతో గండాలు మాకు తప్పించరా. ఈ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా, కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా. డుమ్డుమారే పిల్ల పెళ్ళి ఛాంగు భళ్ళారే భళ్ళారే ఝంఝమారే శివుని పెళ్ళి ఛాంగు భళ్ళారే భళ్ళారే. మధురాపురికి రాచిలక రాలేనులే, పెళ్లి పందిళ్ళలో ముగిసిన పన్నిటి ముత్యాలేను. కను చేపలకు నిదరంటూ రారాదని కరగిస్తానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్ను. భూమిలో కోలాటం గుండెలో ఆరాటం ఎదలో మొదలాయే పోరాటమే. అழகర్ పెరుమాళో అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి, నీ కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని రాత్రి.
నువ్వు నా అండగా నాకుండగా కంపించిపోదా కైలాసం. ఇప్పుడే శుభలగ్నం, ఇది నా సంకల్పం, విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా. అழகర్ పెరుమాళు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి, నా కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని రాత్రి. చిందయ్యరా ఓ సుందరా, శ్రీ గౌరీకే బొట్టు పెట్టయ్యరా. చిందయ్యరా ఓ సుందరా, శ్రీ గౌరీకే బొట్టు పెట్టయ్యరా. అందాన కాడాలతో గండాలు మాకు తప్పించరా. ఈ పెళ్లికి పేరంటమే ఊరేగవే ఊరంతా, కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకులు గుణశేఖర్ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శ్రీ అశ్విని దత్ గారు నిర్మించిన చూడాలని ఉంది. గుణశేఖర్ గారు కథ చిత్రానువాదం సమకూర్చుకుని అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ చిత్రానికి మణిశర్మ గారు సంగీతాన్ని అందించారు. ఆయన సంగీతంలో నాయికా నాయకుల కోసం ఓ బాణిని రూపొందించారు. ఆ పాటలో మేల్ వెర్షన్ బాలుగారు పాడాలి. రికార్డింగ్ థియేటర్కి వచ్చి పాట స్క్రిప్ట్ చూశాక ఆ పాటను పాడనన్నారట బాలుగారు. అప్పుడు ఆ పాటను ఉత్తరాది గాయకుడు ఉదిత్ నారాయణ్ చేత పాడించారట. ఉదిత్ నారాయణ్ తెలుగులో పాడిన మొట్టమొదటి పాట అది. ఆల్బమ్ రిలీజ్ అయ్యాక ఆ పాటే దుమ్ము దులిపింది. అలా బాలుగారు తెలుగు భాష రాని ఓ గాయకుడికి అవకాశం ఇచ్చారన్నమాట. ఆ తర్వాత ఉదిత్ నారాయణ్ తెలుగులో చాలా పాటలు పాడి విజయాన్ని సాధించారు. మణిశర్మ గారి స్వరకల్పనలో ఉదిత్ నారాయణ్, స్వర్ణలత బృందం పాడిన ఆ వేటూరి గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతోంది దినకర్ గీతామాధురి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ, ఉక్కు మీద తీపి కోపాల ముగ కళ్ళ తేనె దీపాల, గంగూలి సందులో గజ్జల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, और వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నిలుపన్న గోపమ్మ. గోపెమ్మో పువ్వాలని గుడు కాకమ్మో, కృష్ణయ్య పువ్వేనది పూజ నీదయ్యా, దొంగిలించుకున్న సత్తు గోవిందా, ఆవలించుకుంటే నిద్రవుతుందా, ఒట్టి కొట్టే వేళ రైకమ్మో, చట్టి దాచి పెట్టుకోకమ్మో, కృష్ణ మురారి వాయిస్తావు, చలికో నాటమేదో ఆడిస్తావు, అరే ఆయో రే భయ్యా బన్సి బజావో, అరే ఆంధ్ర కన్నయ్యా హాత్ మిలావో. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ,
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ చోలీలో నా సోకు గోలమ్మో ఓయమ్మో ఖాళీలే కావేసే ఈలమ్మో వేణు అంటే వెర్రి గాలి పాటేలే అది వెన్న దోచుకున్న మిందు చాటేలే చట్టే కడితే జంట రావమ్మో పట్టు విడుపు ఉంటే మేళమ్మో ప్రేమాడే కృష్ణుడు కన్ను కొట్టాలా పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాలా రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ ముగ్గు మీద తీపి కోపాల ముగ కళ్ళ తేనె దీపాల గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా ఔరు వేడెక్కి ఉన్నది వెన్నెల బాల వేడెక్కి దిగదురా మేఘమాల స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట మెగాస్టార్ చిరంజీవి ఉత్తమ నటి సౌందర్య జంటగా దర్శకులు గుణశేఖర్ రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ గారు నిర్మించిన చూడాలని ఉంది. అత్యధిక భాగం కలకత్తా నగరంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం 3 నంది పురస్కారాలను 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. 62 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ గారు అందించిన సంగీతం ప్రాచుర్యం పొందడమే కాక స్వరకర్తగా మణిశర్మ గారికి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆయన స్వరకల్పనలో బాలుగారు సుజాత గారు ఆలపించిన ఈ వేటూరి గారి మురిపాల గీతాన్ని ఎస్పి చరణ్ గారు సునీతల యుగళంలో వింటూ ఆనందించండి. తిత్తు మధురాల మరుముత్తు అబ్బబ్బా చిత్తు అదిరేలా ముత్తు అమ్మమ్మ తిత్తు మధురాల మరుముత్తు చలిపులి పంచా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి అబ్బబ్బా చిత్తు అదిరేలా ముత్తు అమ్మమ్మ తిత్తు మధురాల మరుముత్తు
దొరికితే దొరకని కోకసిరి రాసయ్యన పాటలే బయట చాటు చూసి ఎవరికి తెలియవు ఎదరసరసలు పరువాలాటకు పానుపు పిలిచాక తనువు తాకిన తనివి తీరని వేళ అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు అమ్మమ్మ దిత్తు మధురాల మరుముద్దు జాబిల్లితో జతకలు జగడపు రగడలతో పొంకాలతో నిలు పొగడమాలలేసి ఆకాశమే కులుకులు తొడిమెడు నడుమిదిగో సూర్యుడుని పిలుపిలు చుక్క మంచు సాకి అలకల చిలకలు చెలి రుసరుసలు ఇక సాగెందుకు ఇరుకున పడిపోక మనసు తీరిన వయసులారని వేళ అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు అమ్మమ్మ దిత్తు మధురాల మరుముద్దు చలిపులి పంచా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు అమ్మమ్మ దిత్తు మధురాల మరుం కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా అనుష్క కథానాయికగా దర్శకులు గుణశేఖర్ భారీ వ్యయంతో రూపొందించిన చారిత్రాత్మక చిత్రం గుణ టీమ్వర్క్స్ పతాకంపై గుణశేఖర్, రాగిణి గుణ, నీలిమా గుణ మరియు యుక్తాముఖి సంయుక్తంగా నిర్మించిన రుద్రమదేవి భారీ తారాగణంతో సుమారు 80 కోట్ల ఖర్చుతో భారీ సెట్స్లో రూపొందించిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణం, తెలుగు ప్రేక్షకులకు పర్వకారణం. సన్నివేశాల కల్పనలోనే కాదు, చిత్రీకరణలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు దర్శకులు గుణశేఖర్ గారు. లయరాజు ఇళయరాజా గారి స్వరకల్పనలో ఈ చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాటలన్నీ ఆణిముత్యాలు. మచ్చుకి చిత్ర గారు, చిన్మయి గారు, సాధనా సర్గం గారు ఆలపించిన ఈ త్రిగళ గీతాన్ని చిత్ర గారు, సునీత గారు, గీతా మాధురి త్రిగళాల్లో విని ఆనందించండి. అంతఃపురంలో అందాల చిలక సందేహమే అనే అంతగా అంబరశీలగా అంటూ ఎవరు నీకిక చుక్కల్లి తాకే రెక్కల్లి తొడిగా రేవంటురావే స్వేచ్ఛగా అందాల మేడలో పొద్దు గడపకి అల్లదే వేచి ఉన్నది వేడుకైన వేదిక వెల్లువై పొంగుతున్నది వేల పూల వాటిక ఇల్లారా అన్నదే విరుల వీచిక అంతఃపురంలో అందాల చిలక అంతఃపురంలో అందాల చిలక
ఆగిపోకలా వాయువేగాన సాగిపోవాలి అన్ని వైపులా పెట్టేదెవరట కలలకు కాపలా పట్టేదెవరట ఉలికిన ఊహలా కట్టేదెవరు మనసు సయ్యాటలా అంతఃపురంలో అందాల చిలక అంతఃపురంలో అందాల చిలక గాలి గిలిగింత పూల పులకింత తనువు అణువణువునా లలల సరికొత్త కవ్వింత కుంటికేరింత మదికి వినవించిన లలల నీలాల నయనాల వెళ్ళి విరిసేను మెరుపు విలవిలా పాల కెరటాల ఊయలుగేను ఊపిరిలా ఏదో మధురిమ మనకది తెలిసిన ఏదో సరిగమ అననట్టు పిలిచిన ఏవో సుధలు చిలుకు ఆలాపన అంతఃపురంలో అందాల చిలక సందేహమేలని అంతగా అంబర నీలగా అడ్డు ఎవరు నీకిక చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా రివంటు రావే స్వేచ్ఛగా అద్దాల నీడలో పొత్తు గడపకి అల్లదే వేచి ఉన్నది వేడుకైన వేదిక వెల్లువై పొంగుతున్నది వేల పూల వాటిక ఇల్లారా అన్నదే విరుల వీచిక అంతఃపురంలో అందాల చిలక అంతఃపురంలో అందాల చిలక స్వరాభిషేకంలో ఇంతవరకు ఉత్తమాభిరుచి గల దర్శకులు గుణశేఖర్ గారు అందించిన చిత్రాల్లోని పాటలు విన్నాం కదా. ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు రూపొందించిన సినిమాల్లోని పాటలను వినబోతున్నాం. ముందుగా రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఓ నక చిత్రం. చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది పెన్మెత్స కృష్ణంరాజు శ్రీమతి సూర్యమ్మ దంపతులకు 1962 ఏప్రిల్ 7వ తేదీన జన్మించిన రామ్ గోపాల్ వర్మ సికింద్రాబాదులోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. విజయవాడలోని వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల నుండి సివిల్ ఇంజనీరింగ్లో పట్టాపుచ్చుకున్నారు. హైదరాబాదులోని కృష్ణా ఒబరాయ్ హోటల్ నిర్మాణ సమయంలో సైట్ ఇంజనీర్గా కూడా కొద్ది రోజులు పనిచేశారు. చిన్నప్పటి నుండి సినిమాల మీద పెంచుకున్న ఆసక్తితో అమీర్పేటలో ఒక వీడియో రెంటల్ లైబ్రరీని ప్రారంభించి చిత్ర పరిశ్రమలోని వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నారు. 1987లో ఎస్ఎస్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన కలెక్టర్ గారి అబ్బాయి చిత్రానికి డైరెక్టర్ బి గోపాల్ గారి దగ్గర 4వ అసిస్టెంటుగాను, ఆ తరువాత 1988లో అదే సంస్థ నిర్మించిన రావుగారిల్లు చిత్రానికి డైరెక్టర్ తరణి గారి దగ్గర ఫస్ట్ అసిస్టెంటుగాను పనిచేసి సినిమాల రూపకల్పనకు కావలసిన మెలకువలను నేర్చుకున్నారు. తాను కాలేజీలో పొందిన అనుభవాలను రంగరించి ఓ సంచలన కథను రాసుకుని అక్కినేని నాగార్జున గారికి వినిపించారు. వర్మగారు కథ చెప్పిన తీరును మెచ్చిన నాగార్జునగారు తమ స్వంత నిర్మాణ సంస్థ నిర్మించనున్న చిత్రానికి వర్మను దర్శకుడిగా ఖరారు చేశారు. ఆ చిత్రమే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన శివ. ఆ తరువాత ఎన్నో చిత్రాలను రూపొందించారు రామ్ గోపాల్ వర్మ. సూపర్ హిట్ అయితే కాలర్ ఎగరవేయలేదు, సూపర్ ఫ్లాపులొచ్చినా తలదించలేదు. నా సినిమా నా ఇష్టం అనే మనస్తత్వంతో వర్మ కార్పొరేషన్ పతాకంపై ద ఫ్యాక్టరీ పేరున తాను ఎన్నో చిత్రాలను రూపొందించడమే కాకుండా
క్రియేటివిటీ ఉన్న ఎందరో దర్శకులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలిచ్చారు. ఉత్తరాదిన కూడా తన విజయబావుటాన్ని గురవేసిన రామ్ గోపాల్ వర్మ గారు తెలుగులో మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు రూపొందిస్తారని ఆశిస్తూ ఆయన చిత్రాల్లోని కొన్ని పాటలను వింటూ ఆనందిద్దాం. అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలో నిలయకు. శివ చిత్రం తర్వాత అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన రెండవ చిత్రం దృశ్య క్రియేషన్స్ పతాకంపై బోనీ కపూర్ గారి సమర్పణలో కె ప్రసాద్ గారు నిర్మించిన అంతం. రాఘవ్గా నాగార్జున, భావనగా ఊర్మిళ నటించిన ఈ చిత్ర కథనం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ చిత్రంలోని పాటలన్నీ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాగార్జున కోసం బాలుగారు పాడిన ఈ సిరివెన్నెల గారి మధుర గీతం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనసుల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పాటను మనకి వినిపించబోతోంది మల్లికార్జున్ గారు. చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. ఓ లా 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 లా, ఓ లా 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 లా, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిందని, ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిందని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని, పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువు అని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని. నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని, నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని, వెన్నెల పేరే వినిపించని, నడిరేయి కరిగించని, నా పెదవిలో నువ్వు ఇలాగే చిరునవ్వు పుడుతుందని, నీ సిగ్గు నా జీవితాన తొలి ముద్దు పెడుతుందని,
చాలి అనిపించును సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు ఓ లా 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 లా, ఓ లా 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 లా. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో. స్వరాభిషేకంలో తర్వాత పాట యువ సామ్రాట్ నాగార్జున అందాల తార శ్రీదేవి జంటగా రామ్ గోపాల్ వర్మ గారు రూపొందించిన సూపర్ న్యాచురల్ మూవీ వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ గారు నిర్మించిన గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశ్వర స్వామి కిరీటం నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథను కొమ్మనాపల్లి గణపతిరావు గారి సహకారంతో రామ్ గోపాల్ వర్మ గారు రాశారు. చిత్రానువాదాన్ని కూడా ఆయనే సమకూర్చుకున్నారు. కథా కథనాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా రాజ్ కోటి గారి స్వరకల్పనలో రూపొందిన ఆల్బమ్ మాత్రం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా బాలుగారు చిత్రగారు పాడిన ఈ వేటూరి గారి గీతం కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ పాటను చిత్రగారు ఎస్పి చరణ్ గారి యుగళంలో విని ఆనందించండి. మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర మాపటి శూర మన్మథ వీర మోతరా ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేర ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర తత్తగదిమి తెల్లవారేదాకా తిత్తగదిం తాళాలు తప్పెట్లు ఆగాలిలే పూల దుప్పట్లు చప్పట్లు మోగాలిలే కౌగిట్లు కాలాలు కాగాలిలే చిమ్మ చీకట్లు సిక్కమ్మ కరగాలిలే కట్టినా పట్టినా ప్రేమగా చుట్టుకో అమ్మడో జోడికి కొక్కరో కోడికి పొద్దులే రద్దురా నన్నులే పొద్దురా ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చీర ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చీర
వైశాఖంలో తత్తరికిట వచ్చి ఆషాఢంలో తిరిగిట కార్తీకంలో తరిగిట వస్తే హేమంతంలో తిరిగిట నీ గుండె గుప్పిళ్ళు విప్పాలిలే ప్రేమ గుప్పంటూ సందేళ రేగాలిలే మంత్రాలు తంత్రాలు మానాలి ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలి తప్పులే ఒప్పులు పెట్టకే దిప్పలు అమ్మడో గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకున కుర్రను అప్పని పట్టులో కమ్మని హాయిలో చేతులే ముద్దులే మాటలేం కొద్దులే ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చీరా ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేరా మానస చోర మల్లెల వీర మాటరా మాపటి శూర మన్మథ వీర మోతరా దర్శకులు రామ్ గోపాల్ వర్మ తెలుగులో రూపొందించిన రెండవ చిత్రం విక్టరీ వెంకటేష్ అతిలోక సుందరి శ్రీదేవి జంటగా ఎస్ గోపాల్ రెడ్డి గారి సమర్పణలో శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ గారు వై లక్ష్మణ చౌదరి గారు నిర్మించిన క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ గారు ఈ చిత్రానికి అందించిన కథా కథనాలు ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలు. శ్రీదేవికి వీరాభిమాని అయిన రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమాను తాను శ్రీదేవికి రాసిన ప్రేమలేఖగా తన బ్లాగుల్లో చెప్పుకోవడం విశేషం. రామ్ గోపాల్ వర్మ గారికి ఉత్తమ దర్శకునిగా, శ్రీదేవికి ఉత్తమ నటిగా నంది బహుమతులు రావడం మరో విశేషం. కీరవాణి గారి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతాన్ని శ్రీకృష్ణ మాన్యా యుగళంలో వింటూ రామ్ గోపాల్ వర్మ గారిని మనము అభినందిద్దాం. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కళ వయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలోగు వేళ జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా సరాగాలే శృతులుగా కుశలమా అని స్నేహం పిలవగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గుబురుగుందని వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలతో ఉషా తీరం వెతుకుతూ నిదరతో నిశారానే నడిచిపో చిటికెలోన చిక్కబట్ట కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా జోరుగాలిలో చాచికొమ్మ చారణీయకే కళా వయారి వాళ్ళ కళ్ళలోనా స్వరాల ఊయలుగు వేళ తానతనన తానినాల తానతనన ఆహా తాననననన తానినానా ఆహా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ గారు రూపొందించిన మరో గ్యాంగ్స్టర్ మూవీ దృశ్య క్రియేషన్స్ పతాకంపై బోనీ కపూర్ గారు సమర్పించిన అంతం. హిందీ తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ గారు సమకూర్చిన చిత్రానువాదం ప్రేక్షకుల ప్రశంసలకు పాత్రమైంది. అయితే పతాక సన్నివేశంలో కథానాయకుడు కన్ను మూయడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాలేదు. అయితే ఈ చిత్రానికి మణిశర్మ గారు అందించిన నేపథ్య సంగీతం చిత్రానికి ప్రాణం పోస్తే ఆయన స్వరకల్పన చేసిన ఒకే ఒక పాట కుర్రకారు ప్రాణం తీసింది. సిరివెన్నెల గారు రాయగా చిత్రగారు జోజో బృందం పాడిన ఆ పాటను మనకిప్పుడు వినిపించబోతోంది చిత్రగారు హర్షవర్ధన్. Walicheza, watu walikwenda, watu walicheza na wakacheza kwa watu walikwenda na hawakwenda చలకి ఉందనుకో ఈ చలాకి రాచిలకో చిట్టుకు మందనుకో ఈ చిటారు కొమ్మెనకో చురుగ్గా చూసావో పరాగా పోతావో వలిస్తానంటావో ఇలాగే ఉంటావో చలకి ఉందనుకో ఈ చలాకి రాచిలకో చిట్టుకు మందనుకో ఈ చిటారు కొమ్మెనకో చుక్కల కాంతితో తన తూర్పు వెతుకునుగా చీకటుందని చింతతో నడి రాత్రి నిద్రలేదుగా కోటి చుక్కల కాంతితో తన తూర్పు వెతుకునుగా నలు దిక్కులలో నలుపుందనుకో చిరునవ్వులకేం పాపం వెలుగివ్వనని ముసుగేసుకుని మసిబారుతు ఏ దీపం Hukitaka, hutikwenda, hukikaka, hoktakwenda, hukimozo, hukitaka, hotekanyumane. When you men see will have a jacket, was a quite a quenu. చలకి ఉందనుకో ఈ చలాకి రాచిలకో చిట్టుకు మందనుకో
చిటారు కొమ్మెనకో చురుగ్గా చూసావో పరాక పోతావో వలేస్తానంటావో ఇలాగే ఉంటావో చలకి ఉందనుకో ఏ చలాకి రాచిలకో చిటుకు మందనుకో ఏ చిటారు కొమ్మెనకో చురుగ్గా చూసావో పరాక పోతావో బలిస్తానంటావో ఇలాగే ఉంటావో చలకి ఉందనుకో ఏ చలాకి రాచిలకో చిటుకు మందనుకో ఏ చిటారు Moto jesa hawa, moki jesa kiyu. What you call a hawa, what you call a chezo, what you walk a hawa, what you walk a kenyu, what you walk a chesa. స్వరాభిషేకంలో తర్వాత మనం వినబోతున్న పాట దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు పూర్తి గ్రామీణ నేపథ్యంలో రసవత్తరంగా రూపొందించిన స్వచ్ఛమైన ప్రేమ కథ. నాయికా నాయకులుగా అంతరామాలి, సుమంత్లను పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున గారు నిర్మించిన ప్రేమ కథ. ధనవంతుల బిడ్డ దివ్య, పేదవాడు సూరి, వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కథ సాధారణమే అయినా దర్శకులు తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సంగీతపరంగా ఈ చిత్రం సాధించిన ఘన విజయం మాటల్లో చెప్పలేనిది. ఆల్బంలో ప్రతి పాట తేనె. మరీ ముఖ్యంగా నాయికా నాయకుల కోసం అనురాధ శ్రీరామ్, రాజేష్ కృష్ణన్లు పాడిన ఈ సుమధుర గీతం సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఉత్తమ తృతీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు పురస్కారాలతో పాటు మరో 3 నందులను అందుకున్న ఆ ప్రేమ కథా చిత్రానికే మకుటాయమానమైన ఆ పాటను దినకర్, హరిప్రియల యుగళంలో విని ఆనందించండి. దేవుడు కరుణిస్తాడని, వరమును కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో, మనసున మనసై బంధం వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా. దేవుడు కరుణిస్తాడని, వరమును కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం, ఈ మాట సత్యం. నువ్వు జంటైతే బ్రతుకులు
ప్రతి క్షణం సుఖమే నిత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది. నేనే నీ కోసం, నువ్వే నా కోసం. ఎవరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపేస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ప్రేమనే మాటకర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు. మనసులో ఉన్న అలజడి తెలియదు నేను చేరే వరకు. ఎటెళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే. ఎడారిగా మారేదా నువ్వే రాకపోతే. నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో, మనసున మనసై బంధం వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాకా సాగనా దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపేస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట 57 వసంతాల తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిన సంచలన చిత్రం. సినిమాల రూపకల్పనలో అంతగా అనుభవం లేని 28 ఏళ్ల యువకుడు సృష్టించిన ట్రెండ్ సెట్టర్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ గారు రూపొందించిన శివ. తాను నిజ జీవితంలో చూసిన వ్యక్తులే పాత్రలుగా, తన కాలేజీ అనుభవాలే సన్నివేశాలుగా రాసుకున్న కథను వెండితెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ. కేవలం 58 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలయ్యాక 3 నంది పురస్కారాలతో పాటు కోట్లాది మంది ప్రశంసలకు నోచుకున్న ఈ చిత్రం 22 కేంద్రాలలో శతదినోత్సవం, 5 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. దర్శకులు అందించిన కథ కథనాలతో పాటు ఇళయరాజా గారు సమకూర్చిన సంగీతం కూడా చిత్ర విజయానికి ఓ కొమ్ము కాసింది. నాయికా నాయకుల కోసం చిత్రగారు బాలుగారు పాడగా బొర్రా గుహల్లో అత్యద్భుతంగా చిత్రీకరించిన ఈ వేటూరి గారి గీతాన్ని మనకిప్పుడు పాడి వినిపించబోతోంది ఎస్పి చరణ్ గారు, సునీత గారు. ఆనంద బ్రహ్మ గోవింద నీ పేరే ప్రేమ, నా పేరే ప్యార్. సన్నజాజి పువ్వు లాంటి కన్నె పిల్ల కన్ను గీటితే, చాకు లాంటి కుర్రవాడు బాకు లాంటి చూపుకిచ్చి ఏమిటి పొడండి
జోలికెళ్ళమన్నది లేత లేతగున్నది పిట్ట కూతకొచ్చి ఉంటది కవ్వించే మిస్సు కాదన్నా కిస్సు నువ్వైతే ప్లస్ ఈనాడు ఎస్సు క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ ఆనంద బ్రహ్మ గోవింద నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వు లాంటి కన్నె పిల్ల కన్ను గీటితే చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి విటిప్పుడంటుంటే లైఫ్ బోరుగున్నది కొత్త టైపు కోరుకున్నది గోల గోలగున్నది ఈడు గోడ దుఃఖమన్నది నువ్వే నా లక్కు నీ మీదే హక్కు పారేస్తే లుక్కు ఎక్కింది కిక్కు నీ బాడమే కుంటి కూడాలతో మెత్తగా తాకే నా ఇలకే ఒళ్ళు ఉయ్యాలగా హాయిగా తేలే సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా వసంతమాడే వేళ ఆనంద బ్రహ్మ గోవింద నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వు లాంటి కన్నె పిల్ల కన్ను గీటితే చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి విటిప్పుడంటుంటే ఆనంద బ్రహ్మ గోవింద నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ ఎంత బాగా పాడారక్క ఆ పాట. కరెక్ట్గా చూపించారు నీ పేరే ప్రేమ అని. షీఈస్ ద ప్యూరెస్ట్ ఫ్లవర్. అసలు మీరు ఆయన్ని చూసారా? వర్మ గారి గురించి మాట్లాడుతుంటే పూనేసారా? మొత్తం హ్యాండ్స్ చొక్కా హ్యాండ్స్ పైకి వెళ్ళే, కాలర్ లేచింది, షర్ట్ లోపలికి వెళ్ళింది ఒక పక్కే, అది కూడా. ఏ క్లాస్లో ఉన్నావు చరణ్? క్లాసా అంటే స్కూల్ అంటున్నా? స్కూల్ 10th కదా? కాలేజ్లో ఉన్నావు? 10th కదా? ఎనీ మెమరీస్ విత్ ద మూవీ? అంటే అది హీరోయిజం అంటే ఇట్లా అన్న ఒక కాఫీ షాప్లో వాళ్ళిద్దరు కాఫీ తాగుతూ ఉంటారు. సటిల్గా ఒక ఏదో లవ్ సీన్ కాబట్టి అట్లాంటిది ఏమో ఉంటే ఆయన అక్కడ లేవంగా నా అటుపక్క ఒక 5 మంది లేస్తారు చూడండి. దట్ వాజ్ వెన్ ఐ డిసైడెడ్ ఐ నీడ్ టు టెల్ స్టోరీస్. మూవీ మేకింగ్ అంటే దట్ ఈజ్ మూవీ మేకింగ్. హీరోయిజంకి ఎట్లా దాని తర్వాత ఎంతమంది ఎన్ని భాషల్లో హీరో అంటే ఇలా ఉండాలి, ఇదిగో ఇలా కాలర్ లేపి ఇలా మాస్ అపీల్గా అలా అలా ఉండాలి హీరో అన్నది ఈ సినిమా నుంచి సెట్ అయింది. అండ్ కన్విన్సింగ్గా సటిల్ హీరోయిజం, నాట్ ఇన్ యువర్ ఫేస్ హీరోయిజం లాగా కాకుండా సటిల్గా క్వైట్గా ఉండి కూడా వీడు పనులు చేస్తాడు అన్నది ఈ సినిమాతో స్టార్ట్ అయింది హీరోయిజం. కానీ మీ గెటప్ మాత్రం అదిరింది అసలు. థ్యాంక్ యూ సునీత గారు. థ్యాంక్ యూ చరణ్ గారు. జగపతి బాబు కథానాయకుడిగా దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు 1993లో రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన గాయం. 1980లో విజయవాడలో జరిగిన 2 వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో మణిరత్నం గారి కథా సహకారంతో రామ్ గోపాల్ వర్మ గారు రూపొందించిన ఈ చిత్రం 6 నంది పురస్కారాలను అందుకుంది. తన అన్నను చంపిన వర్గంపై పగ తీర్చుకోవడానికి హింసా మార్గం తొక్కిన దుర్గగా జగపతి బాబు, అతడిని ఆ మార్గం నుండి మళ్లించడానికి నిత్యం తపించే జర్నలిస్ట్ చిత్రగా రేవతి అత్యద్భుతంగా నటించారు.
స్వరకర్త శ్రీ సంగీతంలో చిత్రగారు పాడిన ఈ సిరివెన్నెల గీతం వింటే కథానాయక చిత్ర పాత్ర మన కళ్ళ ముందు కదులుతుంది. ఇప్పుడు ఆ పాటను మనకు పాడి వినిపించబోతుంది చిత్రగారే. వినేద్దామా? అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగి కలకు కరిగే వరకు, మెలికలు తిరిగి నది నడకలకు, మరి మరి ఉడికి మది తలపులకు, లల 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 లల. అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదాయిలకు, నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు, ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు, కలలను అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు, నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు, ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచి తరుణం కొరకు ఎదురుగా నడిచి అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలి
కలిగే తలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉడికే మది తలపులకు లలా 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 స్వరాభిషేకంలో దర్శకుల స్పెషల్లో భాగంగా ఈరోజు ఉత్తమాభిరుచి గల దర్శకులు గుణశేఖర్ గారు, ట్రెండ్ సెటర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు రూపొందించిన సినిమాల్లోని పాటలను విని ఆనందించాం కదా. వచ్చే వారం మరో దర్శకులు అందించిన మధురమైన గీతాలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.